హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్యానీస్ వరల్డ్. అందమైన తెలుగు కథల పూదోట. ఇక నుంచి ఒకసారి అమావాస్య దాచిన పున్నమి స్టోరీ ఉంటుంది, ఇంకొక రోజు మురాదరి స్టోరీని అప్లోడ్ చేస్తానన్నమాట. కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమావాస్య దాచిన పున్నమి ఎపిసోడ్ 14. భద్ర తల్లి ఒక వేశ్య అని భద్ర పెళ్లిలో అందరూ అంటూ ఉంటారు. తరువాత భద్ర స్నేహితుల ముందు, అతను ప్రేమించిన అమ్మాయి ముందు తన కొడుకు ఇక నుండి తల ఎలా ఎత్తుకొని తిరగగలడు? ఒక తల్లి మూలంగా ఒక కొడుకు తలదించుకునే పరిస్థితి ఏ కొడుకుకి రాకూడదు అని తనలో తనే బాధతో విలవిల్లాడిపోతుంది తులసి. సునంద సావిత్రమ్మ దగ్గరకు వచ్చి, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటండి అమ్మ ఏదేదో అంటుంది అని చంద్రమౌళిని అడుగుతుంది. చంద్రమౌళి మౌనమే ఆమెకు సమాధానం అవుతుంది. సావిత్రమ్మ మాటలకి భద్రతో పాటు మనోజ్ఞ కూడా షాక్ అవుతుంది. ఆమెకు ఏం మాట్లాడాలో అసలు అర్థం కావడం లేదు. నెమ్మదిగా భద్ర చెయ్యి పట్టుకుని మౌనంగా నిలబడుతుంది. సావిత్రమ్మ, చిచ్చి, ఇలాంటి నీచపు బ్రతకడం కన్నా చావడం నయం. తల్లేమో వ్యభిచారం చేసి కొడుకును చదివించి పెంచి పోషించింది. ఇక కొడుకేమో నా మనవరాలకి బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుసుకుని దానికి ఎరవేసి మాటలతో గారడి చేసి ప్రేమలోకి దింపి పెళ్లి దాకా తీసుకువచ్చాడు. అసలు ఏం బ్రతుకులు వీళ్ళవి! ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. చిచి, పాపిష్టి బ్రతుకులు అని తిడుతుంది. ఆవిడ మాటలకి పట్టలేని కోపం వచ్చిన భద్ర, ప్లీజ్ ఇక ఆపండి. ఇప్పటికే మీరు చాలా ఎక్కువగా మాట్లాడేశారు. పెద్దవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే మా అమ్మ గురించి నా గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఏమన్నారు? మా అమ్మ? ఛ, ఆ మాట నోటితో పలకడానికి కూడా నాకు కష్టంగా ఉంది. ఎంత పెద్ద నింద వేశారు మా అమ్మ మీద అని బాధగా అంటాడు. అయినా మీరు నన్ను ఎన్ని అన్నా నేను సహించేవాడినేమో, కానీ దేవత లాంటి మా అమ్మ మీద ఇంత పెద్ద నింద వేశారు. అసలు మీరు ఆడవాళ్ళేనా? సాటి ఆడదాని గురించి ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు అని కోపంతో ఊగిపోతూ ఉంటే చక్రవర్తి ముందుకు వచ్చి, ఇక చాలు భద్ర, ఆవిడ అన్న దాంట్లో తప్పేమీ లేదు. నేను సిఐగా వర్క్ చేసే టైంలో మీ అమ్మ నాకు 2 సార్లు వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. కావాలంటే ఆ రికార్డ్స్ తీసుకువచ్చి నీ ముందు పెడతాను. అప్పటికైనా నమ్ముతావా మీ అమ్మ ఒక వేశ్య అని అంటాడు. భద్ర ఆవేశంగా చక్రవర్తి కాలర్ పట్టుకుని, ఇంకా చాలు, ప్రతిసారి అదే మాట పదే పదే అనకండి నాకు మా అమ్మ గురించి అని చంద్రమౌళితో, అంకుల్ మీరు కూడా ఇదంతా నమ్ముతున్నారా అని అడుగుతాడు. చంద్రమౌళి మౌనంగా తలదించుకుని నిలబడతాడు. అతను మాట్లాడకుండా ఉండటంతో చక్రవర్తి చెప్పింది నమ్ముతున్నాడని భద్రాకి కన్ఫామ్ అయ్యి, సరే అయితే మా అమ్మని ఇంత ఘోరంగా అవమానించారు నలుగురిలో నిలబెట్టి. మా అమ్మ పేరుకు తగ్గట్టు నిజంగానే పవిత్రమైన తులసి మొక్క లాంటిది. ఆవిడ మీద ఇంత పెద్ద నింద వేయడానికి మీ అందరికీ మనసు ఎలా వచ్చింది అని గుండెని మెలిపెడుతూ ఉంటే బాధగా అడుగుతాడు.
సావిత్రమ్మ, ఇదిగో నాయనా, మేమేమి మీ అమ్మ మీద కావాలని అబద్ధపు నిందలు ప్రచారాలు ఏమీ చేయడం లేదు. పక్కా సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నామని అర్థం చేసుకో. కావాలంటే మీ అమ్మని నీ మీద ప్రమాణం చేసి ఒకే ఒక్క మాట ఇదంతా అబద్ధం అని చెప్పమను. ఇప్పుడే ఈ క్షణమే నా మనవరాల మెడలో నీతో తాళి కట్టిస్తాను అని అంటుంది సవాల్ చేస్తున్నట్లుగా. ఓకే ఫ్రెండ్స్, తులసి గురించి వాళ్ళందరూ అన్న మాటలు భద్ర నమ్ముతాడా లేదా? అది తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. అంతవరకు టేక్ కేర్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.